సారీ, నాకు నీతో రాఖీ కట్టించుకోవడం ఇష్టం లేదు. తను నాకు అక్క కాదు, చెల్లి కాదు. నేను తనకు అన్ననే కాదు, తమ్ముడిని కాదు. నా బావగారికి రెండో భార్య అంతే. వదినా, బుద్ధి తక్కువ మనిషి బుద్ధి లేని మాటలు అన్నాడు. ఆయన తరపున నేను క్షమాపణలు అడుగుతున్నాను. అతను అన్నదానికి నువ్వేం చేస్తావు? నువ్వు క్షమాపణలు అడగడం ఏంటి దీప్తి? నువ్వు బాధపడితే నేను చూడలేనొదినా. సమయానికి గోపిబావ వచ్చి నీ కాస్త తృప్తి మిగిల్చాడు. మన తప్పు లేనప్పుడు, మనం తప్పు చేయకుండా మాట పడి బాధపడినప్పుడు ఆ భగవంతుడు తప్పకుండా ఏదో ఒక దారిలో ఓదార్పు కలిగిస్తాడు. జరిగింది నేను మర్చిపోయాను, నువ్వు మర్చిపో. మర్చిపోతే ఒంటరిగా గదిలో కూర్చొని ఎందుకు బాధపడతావు? అసలు శ్రావణ్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడో నాకు అర్థం కావడం లేదు వదినా. అతనిని తన ఇష్టానికి బతికినివ్వడం లేదని, తప్పుని వేలెత్తి చూపానే అని రుజువులతో సహా నిరూపించి తనని దోషిగా నిలబెట్టానే అన్న కోపంతో నన్ను అవమానించి తృప్తి పడుతున్నాడు. ఎప్పుడో ఒకప్పుడు మంచి గుణపాఠం చెప్తాను, అప్పుడు కాని వాళ్ళు దారికి రారు. నాకు నాకన్నా, నా జీవితం కన్నా నీకేం అన్యాయం చేస్తాడోనని భయంగా బాధగా ఉంది. వదినా. అవును దీప్తి, ఏ వ్యసనాన్నైనా మాన్పొచ్చు, మానుకోవచ్చు గాని స్త్రీలోలత్వం మాత్రం చాలా ప్రమాదకరం. ఎంతో మంది అలాంటి ఆడవాళ్ల వలలో పడి నాశనమయ్యారు. నేను గట్టిగానే మార్చే ప్రయత్నం చేస్తాను వదినా. గొడవ పడుకో. నీకోసం కొన్ని జనరల్ నాలెడ్జ్ బుక్స్ తెచ్చాను, అప్పుడప్పుడు చదువుతూ ఉండు. మంచి జాబ్స్ పడితే ప్రయత్నించాయి. దేనికొద్దినా? నన్నెందుకు జాబ్ చేయమంటున్నావు? ప్రపంచం తెలుసుకోవడానికి, జాగ్రత్తగా మసులుకునే విధానం తెలుసుకోవడానికి. చదువు వేస్ట్ కాకుండా ఉండడానికి. ఉద్యోగం చేయడం తప్పు కాదు, ఒక ధైర్యం వస్తుంది. బావా బావా ఇట్రా చూడు బావా, దీప్తికి ఎలా నూరు పోస్తుందో. మొగుడిని వదిలేసి ఉద్యోగం చేసుకో ఉంటుంది. దీప్తి ఇక్కడ నీతో కలిసి ఉండటం ధరణికి ఇష్టం లేదనుకుంటా బావా. నీకు నీ చెల్లెల్ని దూరంగా ఉంచాలని చూస్తుంది. ఎవరైనా భార్యాభర్తల మధ్య పొరపాట్లు సరిదిద్దుకొని కలిసి ఉండమని చెప్తారు, కానీ ఉద్యోగం చేయి, మొగుడిని వదిలేయని చెప్తారా? మంచి మంచి అంటావు, ఇదేనా మంచి? నీ మంచి కోరి చెప్తున్నాను. ఉద్యోగం చేయడం తప్పు కాదు. స్వతహాగా నీ కాళ్ల మీద నువ్వు నిలబడ్డం ఒక గౌరవం. అటు భవిష్యను తిట్టడం, కొట్టడం, ఇటు దీప్తికి ఇలా చెప్పటం అంటే భవిష్యని, దీప్తిని నీకు దూరం చేసే ప్రయత్నం బావా. గమనించు. ఆ తల్లి కూతుళ్ళ మీద ఓ కన్నేసుంచు. ధరణి ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది? బావా ఏంటలా వెళ్తున్నావు? వెళ్ళి అడుగు. కారణాలు పూర్తిగా తెలుసుకోకుండా, ఆలోచన అర్థం కాకుండా అడగకూడదు. ఎప్పుడు అడగాలో నాకు తెలుసులే. గింజ నాటాను, ఇంక చెట్టు మొలుస్తుంది. సరే వదినా. అమ్మా ధరణి, భోజనానికి రాకుండా ఇక్కడ కూర్చున్నావేంటమ్మా? ఏంటమ్మా, ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? ఏం లేదమ్మా. ఏం లేకపోవడం ఏంటి? నువ్వు పడే బాధ నీ మొహంలో స్పష్టంగా కనిపిస్తోంది. పొద్దున ఆ బుద్ధి తక్కువ వెధవేద వాగిన దాని గురించి బాధపడుతున్నావా? ఇలా బాధపడితే
లేనిపోని గుర్తింపు ఇచ్చినట్టుంటుంది. అసలు వాడు మనిషి అయితే కదా, మనిషి అయితే అలా మాట్లాడతాడా? పశుపక్షులకుండే జ్ఞానం కూడా లేదు వాడికి. వదిలేయమ్మా. ఇవన్నీ ఆలోచిస్తే మనం బుద్ధి లేని వాళ్ళ కిందే లెక్క. పదమ్మా, భోంచేద్దుగానరా. నాకు ఆకలిగా లేదమ్మా, ప్లీజ్ వదిలే. ఖాళీ కడుపుతో పడుకుంటావా? అలా పడుకోవడం మామూలుగానే తప్పు. పైగా ఇప్పుడు నువ్వు ఒట్టి మనిషి కూడా కాదు. నీ కడుపులో ఇప్పుడు నలుసుంది. వాడి గురించైనా నువ్వు కాస్త ఎంగిలి పడాలి. అమ్మా ప్లీజ్, నిజంగానే నాకు ఆకలి కావడం లేదు. బరువు దించుకొని లేచిరా, అదే ఆకలవుతుంది. అమ్మా బరువు లేదు, బాధ లేదు. కన్నతల్లిని, నీ ఆకలి సంగతి నాకు తెలీదా? అమ్మా ప్లీజ్, నన్ను బలవంతం చేయొద్దు. మమ్మీ, నాకు ఆకలిస్తుంది, అన్నం తిందాం రా మమ్మీ. నాకు ఆకలిగా లేదమ్మా, అమ్మమ్మ పెడుతుంది, నువ్వు వెళ్ళి తిను. అమ్మా దానికి అన్నం పెట్టు. నువ్వు తిన్నావా? ఆకలిగా లేదమ్మా. నీకు ఆకలి అవ్వకపోతే నా బుజ్జి తమ్ముడికి ఆకలి అవ్వదా? నువ్వు తినకపోతే నేను తమ్ముడు కూడా అన్నం తినము. ప్లీజ్ మమ్మీ, రా మమ్మీ. నీ బొజ్జలో ఉన్న తమ్ముడికి ఆకలిస్తే ఏడుస్తాడు. రా మమ్మీ. పసిపిల్ల అంతలా బతిమలాడుతుంది. నువ్వు తినకపోతే అది తిన్నంటుంది. రామ్మా. రా మమ్మీ. రామ్మా. మ్. ధరణి, నువ్వు సంతోషంగా హుషారుగా ఉండాల్సిన సమయంలో ఇలా డల్గా బాధపడుతూ ఉండటం నాకు చాలా బాధగా ఉంది. నేను ఇలా మూడీగా చూడలేకపోతున్నాను. సమస్యలన్నీ తీరిపోయి ఇక మనం హ్యాపీగా ఉండొచ్చు అనుకున్నాను. కానీ కొంతమంది మూలంగా కొత్త కొత్త సమస్యలు నీకు నాకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. నీకు బాధ, నాకు అశాంతి. నేను ఇంకా బాధపడదలుచుకోలేదు. మాట అంటున్నావు కానీ నీ మొహంలో హ్యాపీనెస్ కనిపించట్లేదు. నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఏంటా నిర్ణయం? మనసులో దురుద్దేశాలతో కావాలని నన్ను అవమానించి నా దుఃఖాన్ని చూసి ఆనందించాలని నీచమైన ఆలోచనలు కలవాళ్ల మాటలు పట్టించుకోవద్దని, వాళ్ళ చేతలకు రియాక్ట్ అవ్వొద్దని. మనుషులే కదా, మారుతారన్న ఆశతో మార్చే ప్రయత్నం చేస్తున్నాను. ఏదో ఒకరోజు వాళ్ళ తప్పు వాళ్లే తెలుసుకొని పశ్చాత్తాపడాల్సిందే. గుడ్. అలా మనసును ఎబ్బరిపరుచుకోతారని. ఎందుకంటే అందరికీ ధైర్యం చెప్పే మనిషి నువ్వే. నువ్వే అధైర్యపడితే నీకు ధైర్యం ఎవరు చెప్తారు చెప్పు? రేపు మనం అలా బయటికి వెళ్ళొద్దాం. కాసేపైనా ప్లేస్ మారితే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎక్కడికి వెళ్దామని మీ ఉద్దేశం? అలా వేదాద్రి దాకా వెళ్ళొద్దాం. అలా లక్ష్మీనరసింహస్వామి దర్శనం, పుష్కర స్నానం రెండూ చేసుకోవచ్చు. పైగా లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుంటే శారీరకంగా మానసికంగా రుగ్మతలన్నీ తొలగిపోతాయంట. పుష్కర స్నానంతో మాటిమాటికి వచ్చే నీ కడుపు నొప్పి పోతుంది. కృష్ణమ్మ తల్లి ఆశీర్వదిస్తుంది. వెళ్ళొద్దామా? అలాగేనండి, తప్పకుండా వెళ్ళొద్దాం. నీకు త్వరలో పెళ్ళైపోతుందయ్యా. 5 మగపిల్లలే పుడతారయ్యా.
సరే వెళ్ళిరా. ఏయ్ డబ్బులు ఇదిగో. ఆ, ఏమిటి 10? నువ్వు చెప్పినట్టు పెళ్ళయ్యాక ఇస్తానులే స్వామి. ఆ? ఓహో, మంచి పవర్ఫుల్ జ్యోతిష్యుడు, చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది. నమస్కారం జ్యోతిష్య దత్తగారు. ఆ, 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 నమస్కారం నమస్కారం. బాగున్నావా? అవును, గతంలో కూడా 2 సార్లు వచ్చినట్టున్నావు. వచ్చాను స్వామి, ఆ, ఆ, మీరు చెప్పింది చెప్పినట్టు జరిగింది. ఆ. అందుకే గురి కుదిరింది, మరోసారి వచ్చాను. నీకు పోయినసారి ధనలాభం అని చెప్పాను, కలిగిందా? కలిగింది, కానీ అది కదలకుండా, ఖర్చులకు ఉపయోగపడకుండా బ్యాంకులో ఫిక్స్డ్ అయిపోయింది. బతుకులాట వెతుకులాట మళ్ళీ మొదలైంది. ఫ్యూచర్ ఎలా ఉంది, ప్రాబ్లమ్స్ కంటిన్యూ అవుతాయా తీరిపోతాయా అని చాలా చాలా బాగుంటుందయ్యా. ఇక నుంచి నీకు అన్ని మంచి రోజులే. కాలం గడుస్తున్న కొద్దీ కష్టాలన్నీ తీరిపోతాయి. స్థిరపడతావయ్యా, స్థిమితంగా బ్రతుకుతావు, ఒక ఇంటివాడి అవుతావు. ఇల్లు ఇల్లాలు పిల్లలతో సుఖంగా సంతోషంగా బ్రతుకుతావయ్యా. అలాగా. కానీ ప్రస్తుతం జాబ్ అన్వేషణలో ఉన్నాను, దొరుకుతుందంటారా? ఎక్కడ సెట్ అవుతావో చెప్తానయ్యా. ఏది నీ చెయ్యి ఒకసారి టివ్వు. కత్తెర్లు కనిపిస్తున్నాయ్యా. కత్తెర్లా? అడకత్తెర్లా పెద్ద కత్తెర్లా? అడకత్తెర్లు ఉన్నాయి, పెద్ద కత్తెర్లు ఉన్నాయి. అయితే ఇంకేం సెటిల్ అవుతానా? బాగుందా? కత్తెర్లు మొద్దు బారి నీ బతుకు కత్తెర పడకుండా మంచి యంత్రం కడతాగా. ఈ యంత్రం కడతారా? మంత్రశక్తితో దారబోసిన యంత్రం అది. నీ బ్రతుకు చక్రం సాఫీగా సాగేలా చేస్తుంది. నీ ప్రయాణం స్పీడ్ బ్రేకర్లు లేకుండా సాగుతుంది. అలాగా? అయితే కట్టండి స్వామి. చేతికి కట్టేది కాదు, మెడ వంచు. మేడ ఏంటి స్వామి ఎంత పెద్ద కొట్టారు? నువ్వు ఎంత పెద్దగా అరిశావో నీ బతుకు అంత పెద్దగా ఎదిగిపోతుందయ్యా. ఇక పో, నీకు తిరుగులేదు, పో. మడం తిప్పకుండా వెళ్ళమంటారా స్వామి? తిప్పే అవసరం రాదు, వెనక్కి తిరిగి చూడవలసిన పని లేదు. అలాగే స్వామి. ఇదిగో అబ్బాయి, వెనక్కి తిరిగే పని లేదన్నారుగా. చెయ్యి చూపించుకున్నావు, యంత్రం కట్టించుకున్నావు, మరి డబ్బులు ఇవ్వవే? కాలం కలిసి వస్తుంది, జాబ్ వస్తుంది, సెటిల్ అవుతావు అన్నారుగా. మీ మాట నిజం అవుతుంది, నాకు కాలం కలిసి వస్తుంది, అప్పుడొచ్చి కలుస్తా. మీ ఫీజు, ఈ యంత్రం ఖరీదు ఇచ్చి వెళ్తా. ప్రస్తుతానికి ఇంతే స్వామి. జై స్వామి, జై జై స్వామి, జై స్వామి, జై జై స్వామి. సోది చెబుతానమ్మ సోది, సోది చెబుతానమ్మ సోది, సోదమ్మ సోది. ఇదిగో సోదమ్మాయి, ఉండు. ఇదిగో సోదమ్మాయి, ఇల్లరా. సోది చెబుతానమ్మ సోది, జరగబోయేది చెబుతా, జరిగేది చెబుతా. సోది చెబుతానమ్మ సోది, సోది చెబుతా తల్లి సోది, జరగబోయేది చెబుతా, జరిగేది చెబుతా. సోదమ్మ సోది, అమ్మోరు తల్లి, అమ్మోరు తల్లి. కూర్చో. కనకదుర్గమ్మ, అమ్మోరు తల్లి, ఎల్లమ్మ తల్లి, మాయరాళ్ళమ్మ. సోది చెప్పించుకుంటున్నారా? మీరు ఇవన్నీ నమ్ముతారా? చాలా కరెక్ట్గా చెప్తారమ్మా, నువ్వు కూడా కూర్చో. కనకదుర్గమ్మ, మాంకాలమ్మ, మారేడు బియ్యం, అమ్మోరు తల్లికి కానుకబోయాలే తల్లి. 116 చదివించుకో తల్లి. అలాగే.
పరమేశ్వరున్నాడే తల్లి. పైన పరమేశ్వరుడున్నాడే తల్లి. బెజవాడ దుర్గమ్మ వాక్కు చెబుదానంటుంది. కలకత్తా కాళికాదేవి కార్యముంది అంటుంది. గంగాలమ్మ, పోలేరమ్మ, ముత్యాలమ్మ మురిపాలు పొంగాయంటున్నారు. బిడ్డ పండును మోస్తుందమ్మా. అవును, దాని గురించి అడగడానికి పిలిచాను. గండాలు దాటేసొచ్చిందే తల్లి. పెనిమిటి పెద్ద పీటేస్తాడు. తోడబుట్టినోళ్లకు నీడనిస్తాడు తల్లి. దానికి సుఖప్రసవం కావాలి. అమ్మోరు అమ్మమ్మని చేయాలనే తలిచారు తల్లి. మీనాక్షమ్మే ఇంట్లో అంబాడతాది తల్లి. కష్టకాలం పోయినాదే తల్లి. ఏమొచ్చినా ఎల్లిపోయిన కాలం బుడగలాంటిదే తల్లి. నాగదోషం ఉన్నది. పుట్టలో పాలు పోసుకోవాలి. అలాగే అలాగే పోయిస్తాను. నాకు చెప్తావా? అమ్మోరి ఆజ్ఞ. చెప్పమంటే చెబుతాని తల్లి. పిన్నికి కూడా సోది చెప్పిద్దాం. నువ్వు దయగల తల్లివే తల్లి. నువ్వు ఉన్న చోట పిన్ని తొందరగా రా. ఎక్కడికి రా చెప్తాను. రక్ష అరే నీపై ఉన్నాదే సోదాంటి సోదాంటి మా పిన్ని కూడా చెప్పవా? ఏయ్, ఏంటిదంతా? సోది చెప్తుంది. సుత్తేం కాదు. సోదేంటి సోది? పనేం లేదా మీకు? ఎవరి నమ్మకాలు వాళ్ళవి, నీకేంటి? హా, చాదస్తం మూర్ఖత్వం. నువ్వేమైనా అనుకో, ముక్కు మీదే ఉన్నది దొరసానికి కోపం. ముక్కుకు తాడు పడే వేళ దగ్గర పడతాంది. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ముక్కుతాడేంటి? 3 ముళ్ళు పడే వేళ దగ్గరైందంటోంది. 3 లేవు 30 లేవు. 30 పడాలంటే 10 పెళ్ళిళ్ళు కావాలి. ఇప్పటికే నువ్వు 30కి దగ్గర అవబోతున్నావు. ఇంకా ఒక్క పెళ్ళికి కూడా గతలేదు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. అరవకే అనసూయమ్మ. అమ్మోరు ఆజ్ఞ. నీ పాత బంధం మళ్ళీ దగ్గరవబోతోంది. భయం గాబరా నీ సొంతమవుతాయి. భయం ఏంటి, గాబరా ఏంటి? దుర్గమ్మ చెప్పిన మాట. కాస్త జాగ్రత్తగా ఉండమంటుందమ్మ తల్లి. ఇంకేం చెప్తుందో మీ దుర్గమ్మ? ఏదో సుత్తి చెప్తుంది. మూర్ఖత్వం, పిచ్చి నీకెందుకట? అమ్మోరికి కట్నమిచ్చుకోవే తల్లి. వివరంగా చెప్తాను. కట్నం ఏంటి? బియ్యము డబ్బులు ఇవ్వాలి పిన్ని. సరే ఇస్తానులే, చెప్పు. అరే, ఆ వచ్చేది ఆకాష్ కదా? అవునండి, ఆకాశే. ఏదో ఫైల్ పట్టుకుని తిరుగుతున్నాడు. ఏదైనా జాబ్లో చేరాడేమో. ఆఫీస్ ఫైల్ కూడా ఉంది. ఏంటో జాబ్ దొరుకుతుందో లేదో. ఏమయ్య ఆకాష్? ఓయ్,